శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివాయ గురవే నమః. శివుడు సదాశివుడు వీరిద్దరు ఒకరేనా? ఇద్దరి మధ్యన ఏమైనా భేదం ఉన్నదా? పురాణాల ప్రకారం మరియు శైవ సిద్ధాంతం ప్రకారం శివునికి సదాశివునికి వచ్చి ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాలు చాలా స్పష్టంగా తెలియజేశారు. శివుడు సాధారణంగా మనకు కైలాసంలో నివసించేటువంటి త్రిశూలాన్ని ధరించి పార్వతీమాత సమేతుడై ఉన్నటువంటి రూపం గుర్తుకు వస్తుంది. ఇది శివుని యొక్క సగుణ రూపం. అంటే భక్తుల కోసం ఆయన దాల్చిన ఒక సాకార రూపం. అదేవిధంగా సదాశివుడు, ఈయన శివుని యొక్క అత్యున్నతమైనటువంటి నిరాకార రూపానికి దగ్గరగా ఉండే స్థితి. సదాశివుడు ఎప్పుడూ కూడా లైకారక స్థితిలో శుద్ధ చైతన్య స్వరూపంగా ఉంటారు. ఈయనను 5 ముఖాలు, పంచముఖాలు ఉన్నవాడిగా వర్ణిస్తారు. అదేవిధంగా పంచకృత్యాలు అంటే 5 పనులు. సదాశివ తత్వం ముఖ్యంగా సృష్టిలో జరిగేటువంటి 5 ప్రధాన కార్యాలను సూచిస్తుంది. అవి సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం. మనం పూజించేటువంటి శివుడు ఆయన సాధారణంగా లయకారునిగా కనిపిస్తే, సదాశివుడు ఈ 5 పనులు నిర్వహించే మూలశక్తిగా పరిగణించబడతారు. శివుడు జీవులకు దగ్గరగా ఉండి భక్తుల కోరికలను తీర్చి దుష్ట శిక్షణ చేసేటువంటి దైవం. అదేవిధంగా సదాశివుడు బ్రహ్మస్వరూపం. ఈయన నుండి ఈశ్వరుడు, రుద్రుడు వంటి రూపాలు వ్యక్తమవుతాయని శైవాగమాలు చెబుతాయి. అంటే శివుని యొక్క అత్యున్నతమైనటువంటి మార్పు లేని స్థితే సదాశివతత్వం. ఆధ్యాత్మికంగా కనుక చూసినట్లయితే శివుడు సదాశివుడు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే. ఉదాహరణకి నీరు గడ్డగడితే మంచు శివుడు అయినట్లు, అదే నీరు అంతటా వ్యాపించి ఉండే ఆవిరి లేదా ద్రవం వంటిది సదాశివతత్వం. స్వస్తి.